నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అయితే జనవరి 11, 2026 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సు రాశిలోను, చంద్రుడు మేషరాశిలోను, ఈ మేషరాశిలో సంచారం వల్ల ఉత్సాహము, వేగము, ఆవేశము ఈ మూడు అంశాల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంటాడు. కుజుడైతే బలంగా ఉన్నాడు, చక్కని కుజ బలం అయితే గోచరిస్తున్నది. అయితే గురుడు మార్గదర్శకంగా ఉండేందుకు, శక్తిని ఇచ్చేందుకు అవకాశం ఉందంటే గైడెన్స్ సంబంధించిన అంశాలలో విశేషంగా పవర్ఫుల్ గా ఉండేందుకు అవకాశం ఉంటుంది. శని భగవానుడు క్రమశిక్షణకు సంబంధించి అంటే సిస్టమేటిక్ గాను, టైం మేనేజ్మెంట్ గాను ఒక పద్ధతి ప్రకారము ఉండేందుకు దోహదం చేసేటట్టుగా గోచరిస్తుంది. రాహు కేతువులు మానసిక సంబంధించిన ఒడిదుడుకులు కానీ లేదా అంతర్గతంగా మార్పులు కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి ఈ రోజు ఎక్కువగా. అయితే ఓవరాల్ గా చూసినట్టయితే కనుక ఈ 12 రాశుల వాళ్ళు ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మొత్తం మీద ధైర్యము, తక్షణమైన నిర్ణయాలు, మాటల్లో వేగము ఈ మూడు అంశాల మీద గ్రహస్థితులు ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తున్నాయి. అయితే ఈ యొక్క ప్రభావాలు 12 రాశుల వారి మీద ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క అంశం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. అయితే ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ప్రభావాలు అంటే కనుక ఆత్మవిశ్వాసం గరిష్టంగా అంటే కొంచెం ఎక్కువ శాతంగా ఉండేందుకు అవకాశం కనబడుతుంది. కొత్త కొత్త పనులు ప్రారంభించాలన్న ఆలోచన వస్తుంది. తక్షణమే యోచన చేసుకోండి. మాటలతో ఎదుటివారిని అంటే మీ సహోద్యోగులు కానీ మీ ఎదురుకుండా ఉన్న వాళ్ళని కానీ మాటలతో కొంచెం బాధించేటట్టుగా అంటే మాటల తూటాలలాగా మీరు వాడతారు. ఈ అంశంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి, కంట్రోల్డ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక నెమ్మదిగా మాట్లాడండి, తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి, అసలు బాగాలేదు. అయితే మీకు పరిహారంగా ఎర్రని పువ్వులతో సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే వారము మంగళవారము, సంఖ్యలు 14, 23 ఇవి సంఖ్యలు కావచ్చు, డేట్స్ గానైనా మీరు పరిగణలోకి తీసుకోవచ్చు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి డబ్బు విషయాలలో జాగ్రత్త పెట్టుకోండి. మోసపోవడం కానీ నష్టపోవడం కానీ జరిగేందుకు అవకాశాలు చాలా ఎక్కువ శాతం కనబడుతున్నాయి. డబ్బు విషయంలో జాగ్రత్త పెట్టుకోండి. అది ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా మనీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు వచ్చి, గొడవలు వచ్చి ఇబ్బందికరంగా ఉండేందుకు ఎక్కువ శాతం కనబడుతోంది. సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే సూచనలు ఏంటంటే కనుక అనవసరమైన ఖర్చులు, అది ప్రయాణాల మూలకంగా, ఆరోగ్యం మూలకంగా, హాస్పిటల్ మూలకంగా ఇలా ఏదో ఒక అంశంలో మీకు ఖర్చులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ శాతం కనబడుతుంది. మాటల కన్నా ఈరోజు మీరు మౌనంగా ఉండడమే చెప్పదగిన సూచన. అదే పరిహారంగా శుక్రవారం రోజు తెల్లని మిఠాయిని అంటే ఏదైనా స్వీటు, తెల్లగా ఉన్న స్వీట్ని మీ యథాశక్తి దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. కలిసి వచ్చే రంగు క్రీమ్ కలరు, కలిసి వచ్చే వారము శుక్రవారము, కలిసి వచ్చే సంఖ్యలు 6, 15. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మిత్రులతో మంచి సంభాషణలు ఉంటాయి, మిత్రులతో కలగలిసి ఉంటారు, మిత్రుల వల్ల లాభాలు పొందుతారు. ఏదో ఒక మంచి పని మీ మిత్రుల ద్వారా ఈరోజు జరిగే అవకాశం కనబడుతోంది. అయితే సోషల్ మీడియా, కమ్యూనికేషను ఈ 2 విభాగాలలో ఉన్న వాళ్లకు వారి వారి వృత్తిపరంగా కావచ్చు లేదా అంటే వారు చేసే పని నిమిత్తంగా లాభాలు వచ్చే అవకాశము, స్థిరత్వము కలిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు అయితే కనిపించట్లేదు. సూచన ఏంటంటే ఒకేసారి అన్ని పనులు చేసే ప్రయత్నం చేసుకోకండి, ఎందుకంటే అనవసరంగా ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది. ఒకసారికి ఒక పనే అనేటట్టుగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా బుధవారం రోజు పచ్చి పెసర పప్పును దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అంటే పెసర్లు అంటారు కదా, వాటిని దానంగా మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక బుధగ్రహ ప్రీతి కోసము మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీకు కలిసి వచ్చే కలర్స్ ఆకుపచ్చ, కలిసి వచ్చే వారము బుధవారము, కలిసి వచ్చే సంఖ్యలు 5, 14. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి భావోద్వేగాలు ఎక్కువ అయ్యే అవకాశం ఈరోజు చాలా ఎక్కువ శాతం కనబడుతుంది. అది మీరున్న పరిస్థితులు కావచ్చు, మీరున్న ప్రాంతాల్లో, రంగంలో ఎక్కడ మీరు ఉన్నా కానీ కొంత ఎమోషనల్గా టచ్ అవ్వడము లేదా ఎమోషనల్గా ఇబ్బంది పడ్డము, మీ యొక్క ఎమోషన్స్ అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, దానివల్ల మీకు కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతుంది. పని ఒత్తిడి ఉంటుంది కానీ రోజు చివరలో మీకు సక్సెస్ కనిపించే అవకాశం అంటే కార్యసిద్ధి కానీ మీరు ఏ పని అయితే అనుకుంటున్నారో ఆ పని సక్సెస్ అయ్యే అవకాశాలు
ఎక్కువ శాతం కనబడుతున్నాయి. సూచన ఏంటంటే కనుక మీరు శారీరకంగా కన్నా మనసుకి కొంత విశ్రాంతి ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజంతా మీరు వెండి గ్లాసు ఉంటే మీ దగ్గర వెండి గ్లాసులో నీళ్లు తాగే ప్రయత్నం చేయండి ఈ రోజుటికి. ఎందుకు వెండి అంటే కనుక చంద్రుడికి మనఃకారకుడు కాబట్టి చంద్రప్రీతి కోసము వెండిని ఉపయోగించండి. వీలైతే వెండి కంచంలో అన్నం తినడము, అంటే ఈ రాశిలో ఉండేవారు సుమా వెండి కంచంలో అన్నం తినడము, వెండి గ్లాసులో మంచినీళ్లు తాగే ప్రయత్నం చేసినట్టయితే కనుక కొంత మనసు మీద ఇంపాక్ట్, చెడు ప్రభావము ఇంపాక్ట్ పడకుండా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు, కలిసి వచ్చే వారము సోమవారము, కలిసి వచ్చే సంఖ్యలు 2, 11. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.